నమస్తే. ఈరోజు ఒక వేదమంత్రము, దాని అర్థం చెప్పడం జరుగుతుంది. ఇది యజుర్వేదంలోని 30వ అధ్యాయంలో 3వ మంత్రం. ఓం విశ్వాణి దేవ సవితర్ధురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా. ఈ మంత్రంలో మనము ఈశ్వరుని ఏమి ప్రార్థిస్తున్నామంటే, దేవ సవిత అంటే సమస్త జగతుత్పాదకుడవగు ఓ దేవ, ఓ దివ్యమైన గుణములు కల దేవుడా, అంటే దేవుడు అంటే దివ్యమైన గుణములు కలవాడు, ఇచ్చువాడు అని అర్థం. సవిత అంటే సమస్త జగతుత్పాదకుడు వగు ఓ దేవ. సవిత దేవ అంటే జగతుత్పాదకుడవగు ఓ దేవ. ఓం విశ్వాణి దేవ సవితుర్ధురితాని పరాసువ. మా యొక్క దురితములను అంటే దుష్టగుణములను, పరాసువ దూరమనర్చుము. దురితాని అంటే దుష్టగుణములు. దుష్టగుణములు అంటే ఏంది? దుష్టం హింసాయ అంటే హింసించే, అంటే మనను కష్టపెట్టే కానీ ఇతరులను కష్టపెట్టే గుణములను దురితములు అంటారు. ఇతరములు అంటే జీవులు కావచ్చు, నిర్జీవ పరిసరాలు కావచ్చు. అంటే మనము నిర్జీవ పరిసరాలకు కానీ జీవ పరిసరాలకు కానీ ఎలాంటి నష్టమును కలగజేయకూడదు, ఎలాంటి హింసనివ్వకూడదు. అలాంటి గుణములను దురిత అని పరాసువ దూరమునర్చుము అని ఈశ్వరుని మనము ఇక్కడ ప్రార్థిస్తున్నాము. వాటిని దూరమునర్చి ఏం చేయమంటున్నాము? మనకు కళ్యాణకరమగు గుణములను ప్రసాదించమంటున్నాము. ఓం విశ్వాణి దురితాని పరాసువ యద్భద్రం తన్నాసువ. ఓం విశ్వాణి దేవ సవితర్ధురితాని పరాసువ యద్భద్రం, దాని స్థానము లోపల భద్రం కళ్యాణకరమగు. కళ్యాణము అంటే మనకు శుభం చేసేది, ఇతరులకు శుభం చేసేది. ఇతరులకు అంటే ప్రకృతికి, సమాజానికి, జీవ సమాజానికి మేలు చేసేది. అలాంటి యద్భద్రం, అలాంటి భద్రకరమైన కళ్యాణకరమైన గుణములను నాకు ఇవ్వు, ప్రసాదించుము అని ప్రార్థిస్తున్నాము. అంటే మన లోపల ఈ దురితములు అంటే దుష్టగుణములు రాకుండా, అంటే దుష్టగుణములు అంటే మనకు నష్టం చేసేవైనా ఇతరులకు నష్టం చేసేవైనా అవి ఉన్నప్పుడు ఏమవుతుంది? అవి ఉండడం వల్ల మనకు పాపకర్మాశయం ఏర్పడుతుంది. ఆ పాపకర్మాశయము రాబో దుఃఖాలకు కారణమవుతుంది. ఎందుకంటే ఈశ్వరుడు న్యాయకారి కనుక మనము సమాజానికి, పరిసరాలకు నష్టం చేస్తే దానికి పాపకర్మాశయాన్ని ఏర్పరుస్తాడు. ఆ పాపకర్మాశయానికి అనుకూలంగా మనకు దుఃఖభోగాన్ని ఇస్తాడు, అంటే దుఃఖాన్ని భోగించవలసి ఉంటుంది. కనుక మనము ఈశ్వరుని మొదలే ప్రార్థిస్తున్నాము. అలాంటి దుష్టగుణముల నుంచి, దురితముల నుంచి మమ్మల్ని దూరం చేసి భద్రకరమైన గుణముల నిమ్మని. ఓం విశ్వాణి సవితర్ధురితాని పరాసువ యద్భద్రం తన్నాసువ. ఇక్కడ ఓం అంటే ఈశ్వరుని యొక్క నిజనామం, ముఖ్యనామము. సంక్షిప్తమైన అర్థం ఏంటంటే రక్షకుడు. రక్షకుడవగు, సమస్త జగతుత్పాదకుడవగు ఓ దేవా, దివ్యమైన గుణయుక్త పరమేశ్వర, మమ్ములను దుష్టగుణములను, దురితముల నుంచి దూరం చేసి అదే స్థానము లోపల భద్రకరమైన గుణములను ప్రసాదించమని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాము. ప్రతి వేద మంత్రంలో కూడా ధర్మమే ఉంది. వేదో అఖిలో ధర్మమూలం. వేద మంత్రములోని ప్రతి శబ్దములో ధర్మమే ఉంటుంది. ధర్మము అంటే సుఖాన్నిచ్చేది. సుఖములు రెండు రకాలు.
భోగము అపవర్గము. భోగము అంటే భౌతికమైన సుఖాలు, అపవర్గము అంటే ఆధ్యాత్మిక ఆనందం. ఇవి రెండు ఇచ్చే విధంగానే ఉంటుంది ప్రతి వేదమంత్రం కూడా, వేదమంత్రంలోని ప్రతి శబ్దం కూడా. వేదో అఖిలో ధర్మమూలం అంటే ఈ వేదమంత్రాలను మనము ప్రార్థించడం ద్వారా మన లోపల ప్రార్థన ద్వారా ఈశ్వరుని యొక్క సహాయం లభిస్తుంది, మనకు ఉత్సాహం కలుగుతుంది. అంటే మనము మంచి మార్గంలో వెళ్ళాలన్న ఆ సంకల్పం అనేది సఫలీకృతం అవుతుంది. అంటే అది సఫలీకృతం అవుతే మనము ఆనందంగా ఉంటాము. ప్రతి ఆత్మ యొక్క లక్షణం ఏముంటుంది? ఆనందాన్ని పొందడం ఉంటుంది. ఆనందము పొందడం కోసం ఈశ్వరుడు ఈ ఋతంచ సత్యంచ ఋగ్యజురు సామ అథర్వ వేదాల జ్ఞానాన్ని, సత్యంచ అంటే సత్వరజోతమో గుణములతో కూడిన ఈ కనిపించే జగత్తును మన జీవుల కోసము ప్రసాదించాడు. మనము ఈ జగత్తును చక్కగా ఉపయోగించుకోవాలంటే వేదముల యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనము సక్రమంగా మన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాము. ఇక్కడ వేదము మన కోసమే కాకుండా మన ద్వారా ఇతరులకు హాని జరగకుండా ప్రతి చోట చెబుతూ ఉంటుంది. వేదం లోపల విధి నిషేధం రెండు ఉంటాయి. అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఏది చేయాలి అంటే ఏది చేయాలని వేదం చెప్తుందో అది చేయడం ద్వారా మనకు కానీ ప్రకృతికి కానీ సమాజానికి కానీ ఎలాంటి నష్టం ఉండదు. ఏది చేయకూడదు అని చెప్తుంది అంటే వేదము, మనం ఏమి చేస్తే మనకు నష్టం కలుగుతుందో, ప్రకృతికి నష్టం కలుగుతుందో, సమాజంలో మనుషులు ఉంటారు, రకరకాల జీవులు ఉంటాయి, వాటికి నష్టం కలుగుతుందో దాన్ని నిషేధించింది. అంటే వేదము చదవవలసిన అవసరం ఏంటంటే ఇవన్నీ మనకు తెలియవు కనుక ఏది చేస్తే సమాజానికి పరిసరాలకు లాభం జరుగుతుంది, ఏది చేస్తే నష్టం జరుగుతుంది అనేది మనం అల్పజ్ఞులం కనుక ఆ విషయం తెలియదు. అందుకే వేదాన్ని చదివితేనే మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదని తెలుస్తుంది. ఈ ఓం విశ్వాణి దేవ సవితర్దుర్తాని పరాసువ యద్భద్రం తన్న ఆశో యొక్క అర్థం ఏంటంటే అద్భుతమైన అర్థం ఇది. ఈ మంత్రము అద్భుతమైంది, దీనిలో అర్థము అద్భుతంగా ఉంది. మహర్షి దయానందుడు ప్రతి చోట ఈ మంత్రాన్ని జపించేది, ఈ మంత్రం ద్వారా ఈశ్వరుని ప్రార్థించేది. అంత పవిత్రాత్మైన మహర్షి దయానందుడే ఎప్పుడు సమయం దొరుకుతప్పుడు ఏ పనిని ప్రారంభించే ముందైనా కానీ ఈ ఓం విశ్వాణి దేవ సవితర్దుర్తానని ఈ మంత్రాన్ని పఠించేది. ఈ యజుర్వేదంలోని మంత్రం ఇది, 30వ అధ్యాయములో 3వ మంత్రం ఇది. చాలా అంటే ఇలాంటి మంత్రాలు ఉచ్చరించడం ద్వారా మనలో ఒక సంకల్పం ఏర్పడుతుంది. అంటే చెడు నుంచి దూరం కావాలి, మంచిని పొందాలని దాన్ని ప్రార్థించడం ద్వారా, ప్రార్థన అంటే ఏంటి? ప్రకర్ష రూపంగా ఈశ్వరుని అర్థిస్తున్నాం కనుక ఈశ్వరుడు మన సత్సంకల్పాలను నెరవేరుస్తాడు. అంటే మన సత్సంకల్పాలు నెరవేరడం కోసము ఈశ్వరుడు సహకరిస్తాడు, ఈశ్వరుడు యొక్క సహాయం లభిస్తుంది. అందుకే ఏ పని మనం ప్రారంభిస్తున్నా ఈ మంత్రం ద్వారా, అంటే మన లోపల చెడు గుణాలు దూరం చేసి మంచి గుణాలు ఇమ్మని ఈ మంత్రం ద్వారా ఈశ్వరుని ప్రార్థించడము మంచిది. ఎందుకంటే మన లోపల చెడ్డ గుణాలుంటే అవి పాపపు కర్మలకు కారణమవుతాయి. పాపపు సంస్కారాల వల్ల మనం చేసే పని విజయవంతం కాదు. పాపం అధికమైనప్పుడు మనం చేసే పని ఫలవంతం కాదు. ఎందుకంటే మనం చేసే పని ఇప్పటి పురుషార్థంతో పాటు ఇంతకుముందు మన కర్మఫలాన్ని బట్టి విజయవంతం అవుతుంటుంది. అంటే ఇంతకుముందున్న కర్మఫలము మన తపస్సు ద్వారా దూరం అవుతుంది. ఇక మనం ఇప్పుడు పురుషార్థము చేసినప్పుడు అలాంటి పాపపు సంస్కారాలు మనకు కలగకూడదంటే ఇలాంటి మంత్రము ద్వారా సంకల్పం చేసుకొని ఈశ్వరుని ప్రార్థన ద్వారా మనము కొత్తగా పాపాన్ని జమ చేసుకోకుండా పురుషార్థం ద్వారా స్వచ్ఛమైన మనసుతోని విజయాన్ని పొందాలి. మన విజయం అనేది మనకే కాకుండా ఈ సమాజానికి, ప్రకృతి కూడా లాభం చేస్తుంది. అలాంటి జీవితమే దివ్యమైన జీవనం అవుతుంది. అంటే వేదము దివ్యమైన జీవనం కోసము, అంటే వేదము లోపల మొదలేముంటుంది? మనోర్భవ అని ఉంటుంది, మనుష్యుడవు కమ్మని ఉంటుంది.
అంటే మానవత్వం కోసము వేదం చెప్తుంది, ఆ తర్వాత దైవత్వం కోసం చెప్తుంది. అంటే మానవుడు అంటే దయాగుణం గలవాడు. అంటే దయాగుణం అనేది ప్రతి జీవి మీద దయను ప్రకటించడము, అది మానవత్వం అవుతుంది. దయ వల్ల మనము అంటే జ్ఞానం లేనప్పుడు, దయ లేనప్పుడు మనము పశువులుగా ఉంటాము. ఆ తర్వాత దయను పొందితే అంటే అన్ని జీవుల ఎడ మనము కృపాదృష్టిని కలిగి ఉంటే మనం మానవులం అవుతాము. దానికోసం చెప్తుంది వేదం. అందుకే మనోర్భవ అన్నది, మనుష్యుడవు కమ్ము. తర్వాత మానవత్వం నుంచి మనము దైవత్వాన్ని పొందాలి. దైవత్వాన్ని పొందాలంటే దానం ద్వారా దైవత్వం వస్తుంది. అంటే ఇవ్వడం ద్వారా దైవత్వం వస్తుంది. దేవత అనే శబ్దంలోనే ఉంది, ఇవ్వడమే దైవత్వం. అంటే దానం చేయడం, మనకున్న దాన్ని, మన సమయాన్ని కానీ, మన సంపదను కానీ, మన సామర్థ్యాన్ని కానీ, ఇంకా ఏది ఉన్నా అది ఇతరులకు ఇవ్వడాన్ని దైవత్వం అంటారు. అంటే దానగుణాన్ని దైవత్వం అంటారు. అంటే మనము దానగుణం ద్వారా దైవత్వాన్ని పొందాలి. తర్వాత ఇక దైవత్వాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు బ్రహ్మత్వాన్ని పొందే అర్హత పొందుతారు. అంటే బ్రహ్మత్వాన్ని పొందాలనే అర్హత మనము పొందాలంటే అది దైవత్వంలోనే ఉంది. అంటే మనము దైవత్వాన్ని పొందితేనే బ్రహ్మత్వాన్ని పొందే అర్హతను కలిగి ఉంటాము. మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? బ్రహ్మత్వాన్ని పొందడమే. అంటే బ్రహ్మ ప్రాప్తిని పొందడం. బ్రహ్మ ప్రాప్తిని పొందాలంటే మొదలు మనం మనుషులం కావాలి, తర్వాత దేవతలం కావాలి, ఆ తర్వాత బ్రహ్మప్రాప్తి లభిస్తుంది. నమస్తే.